ప్రభువును మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు వాక్య నిమిత్తము 2వ పేతురు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో నుంచి కొన్ని మాటలు చూసుకుందాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును సహనమును, సహనమునందు భక్తిని, భక్తి అందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. వీటన్నిటిని అమర్చుకొనుడి అని మరి పేతురు గారు సెలవిస్తున్నారు. కాబట్టి విశ్వాసమునందు మనకు ఉండవలసిన గుణాలు ఇక్కడ పేతురు గారు తెల్లగా మనకి వివరిస్తూ ఉన్నారు. మన విశ్వాసము ఏ విధంగా ఉండాలంటే ఆ విశ్వాసములో ఎటువంటి గుణాలు మనం కలిగి ఉండాలని ఇక్కడ పేతురు గారు సెలవిస్తున్నారు. విశ్వాసం అనేది ఒక వృక్షములాగా పేతురు గారు చూపిస్తున్నారు. ఆ వృక్షములో ఫలించాలి మనము అని సెలవిస్తున్నారు. దేవుని వాక్యము మరి అనేక చోట్ల విశ్వాసము గురించి రాయబడి ఉంది. మరి దేవుడు క్రైస్తవుని యొక్క జీవితము విశ్వాసంతో కట్టబడేది. చూడండి, ఆది నుంచి కూడా విశ్వాసము మీదే కట్టబడుతున్నది. ప్రతి మానవుని జీవితము మరి దేవునిలో మనం ఉండాలి అంటే, ప్రతి మానవుడు కూడా దేవునిలో మనము ఉండాలి అంటే దేవుని యందు మొట్టమొదట మనకు ఉండవలసింది విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండట అసాధ్యము అని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో చెప్పబడుతూ ఉంది. మనం విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. ఎందుకు? విశ్వాసం లేకపోతే మనము దేవునికి ఇష్టలైన వారము కాము అని దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి పేతురు గారు అంటున్నాడు, ఈ హేతువును బట్టి మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. ఇక్కడ ప్రాముఖ్యమైనది పూర్ణ జాగ్రత్త మనం కలిగి ఉండాలి. పూర్ణ జాగ్రత్త, ఎట్టి విధమైన జాగ్రత్త మనం కలిగి ఉండాలో ఇక్కడ స్పష్టంగా సెలవిస్తున్నాడు పేతురు గారు. ఎలా ఉండాలంటే క్రైస్తవుడు పూర్ణ జాగ్రత్త గలవాడై ఉండాలి. చూడండి, ఇంతకుముందు నువ్వు లోకంలో ఉన్నప్పుడు ఎట్లా జీవించినా సరే పర్వాలేదు, ఏ విధంగా జీవించినా ఎవరు ఏమనేవాళ్ళు కాదు. కానీ నువ్వు క్రైస్తవుడిగా మారిన తర్వాత, నువ్వు క్రైస్తవుడు అని పిలువబడిన తర్వాత నువ్వు చాలా జాగ్రత్తగా జీవించాలి. నీ భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. ఎలా అంటే మనం చూసే చూపు కానీ, మనం మాట్లాడే మాట కానీ, మన ప్రవర్తన కానీ, చూడండి మన చేష్టలు కానీ, మన యొక్క ప్రతీది కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇంతకుముందు మన ఇష్టానుసారంగా బ్రతికేమో, ఇప్పుడు దేవుని చిత్తానుసారంగా మనము బ్రతకాలి. మన ఇష్టానుసారం కాదు, ఇక్కడ మనం బ్రతకాల్సింది దేవుని చిత్తానుసారముగా. కాబట్టి ఇక్కడ పేతురు గారు అంటున్నారు, పూర్ణ జాగ్రత్త గలవారై ఉండండి. ఎలాగంటే మీ విశ్వాసం నందు సద్గుణము. చూడండి, మంచి గుణము అని విశ్వాసులుగా పిలువబడుతున్న మనలో ఉండాలి. మంచి గుణము, మంచి గుణము మనం ఇతరులకు చూపించాలి. మన గుణము మారిపోవాలి, పాత స్వభావం మారిపోవాలి. ఇంతకుముందు మనం పాత స్వభావం కలిగి ఉన్నాం, అట్టి స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి. తప్పిపోయిన కుమారుడు ఎటువంటి స్వభావం, పాత స్వభావంతో ఈ లోకముని ప్రేమించి అవకాశాలను ప్రేమించి వెళ్ళిపోయాడు. కానీ తిరిగి వచ్చినప్పుడు స్వభావం తండ్రి దగ్గరికి వచ్చాడు. పాత స్వభావాన్ని విడిచిపెట్టాడు, పాత జీవితాన్ని విడిచిపెట్టాడు. చివరికి ఎలా అయిపోయాడంటే, పందులు తినే ఆహారము మరి తినడానికి కూడా ఇష్టపడిన అతను ఎలా అంటే తన సమస్తమును, అది ఎంత పాపానికి ఈ లోకములో ఎంత పాపిష్టికరమైన జీవితంగా చూపిస్తుంది అంటే, అటువంటి జీవితాన్ని విడిచిపెట్టి తండ్రి దగ్గరికి వచ్చాడు. కాబట్టి మనం మంచి గుణాలను మనము ఈ విశ్వాసములో మనకు ఉండాల్సింది మంచి గుణము. అలాగే రెండవదిగా చూసినట్లయితే మరి సద్గుణమునందు ఏముండాలి? మంచి జ్ఞానం ఉండాలి. సద్గుణమందు మనకేముండాల్సింది? జ్ఞానము. జ్ఞానం అనగా మనం అభివృద్ధి చెందాలి, దేవుని వాక్యములో అభివృద్ధి చెందాలి, మన అంతరంగము అభివృద్ధి చెందాలి, మనం స్థిరపరచబడాలి, దేవుని వాక్యంలో స్థిరపరచబడాలి. అటువంటి అభివృద్ధిలోకి మనం వచ్చినప్పుడే మంచి జ్ఞానవంతులుగా ఉంటాం. ఇంతకుముందు ఏది పడితే అది మాట్లాడేవాళ్ళం, మన నోటి మాటలు ఏది పడితే అది మాట్లాడేవాళ్ళము. ఇప్పుడు ఎలా ఉండాలి? జ్ఞానంతో మాట్లాడాలి, దేవుని వాక్యాన్ని మాట్లాడాలి. మనల్ని చూసిన వారు, మన గుణాలను చూసిన వారు ఎలా అంటే మనము క్రీస్తుని చూపియాలి.
మనలో క్రీస్తు కనబడాలి. మన గుణాలు మార్చబడినప్పుడు, మన మాటలు మార్చబడినప్పుడు, మన జ్ఞానము అభివృద్ధి చెందినప్పుడు, ఒకప్పుడు అజ్ఞానుల వలె ఉన్నాము ఈ లోకములో. అజ్ఞానంగా బ్రతికాము. ఇప్పుడు జ్ఞానంగా బ్రతుకుతున్నాము. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ యొక్క మంచి గుణము ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మనము మనలో ఉన్న క్రీస్తు ఆయనలో మనము ఫలించడం వలన ఇటువంటి గుణాలు లోకానికి మనము కనిపించేలాగా మనము ఉండాలి. ఎలా ఉండాలి? మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వడి. చూడండి, మనుషులు మన ప్రవర్తన చూసినప్పుడు, మన తీరును చూసినప్పుడు ఎట్లా ఉండాలి? పరలోకమందున్న తండ్రి మహిమపరచబడాలి. కాబట్టి మనము చూడండి, విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహము. మనము నిగ్రహము కలిగి ఉండాలి. ఇంతకుముందు మన మనసుకు నచ్చినట్లుగా మనం చేసాం. మనకు చూసిందల్లా ఆశించి ఉండవచ్చు. మనం చూసిన దాని దగ్గరికి పరిగెత్తి ఉండవచ్చు. మన మనసు ఎలా ఉండాలంటే కంట్రోల్‌లో ఉండాలి. ఆధీనంలో ఉండాలి. నిగ్రహము కలిగి ఉండాలి. ఈ లోకములో ఉన్న వాటిని దేన్ని కూడా ఆశించే వారంగా మనం ఉండకూడదు. మన ఆశ ఏది ఉండాలంటే పరలోకం ఉండాలి. మన ఆశ భక్తి జీవితం ఉండాలి. మన ఆశ క్రీస్తయి ఉండాలి. ఈ లోకములో ఉన్న వాటిని మనము వెతకకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. పైనున్న వాటిని మీరు వెతకండి. ఈ లోకములో ఉన్న వాటిని మీరు వెతకండి. వెతకకొద్దు అని దేవుని వాక్యం స్పష్టంగా యేసుప్రభు వారు చెబుతూ ఉన్నారు. మీరు పైనున్న వాటినే వెతకమని. కాబట్టి మనం వెతకాల్సింది ఈ లోకంలో కాదు. మనలో ఉండాల్సింది నిగ్రహం ఉండాలి. అదే విధంగా ఉంటే మనము కంట్రోల్‌లో ఉండాలి. చూసిన వైపు మనము పరిగెత్తకూడదు. చూడండి, అలాగే చూసినట్లయితే నిగ్రహమునందు ఏముండాలి? సహనము ఉండాలి. మనలో సహనము. ఇంతకుముందు మనం సహనము లేకుండా ఉన్నాం. విశ్వాసి అయిన మనము ఎలా ఉండాలి? సహనము కలిగి ఉండాలి. ఎదుటివారు ఏమన్నా సరే మనం సహనము కలిగి ఉండాలి. యేసుప్రభు అంటున్నారు, ఈ చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపియమన్నారు. కాబట్టి అటువంటి సహనం కలిగి ఉండాలి. అటువంటి సహనం మనలో లేకపోతే మనము మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోలేము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సహనము కలిగి ఉండాలి. సహనము కలిగి లేకపోతే మన యొక్క విశ్వాస జీవితము వ్యర్థమైనదైపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఉండవలసింది సహనము చాలా ప్రాముఖ్యమైంది. ఎదుటి వారి మీద ఎటువంటి ద్వేషము మనలో ఉండకూడదు. ఎవరు మనల్ని ఏమన్నా మనము ఎట్లా అంటే కోప్పడిపోకూడదు. ప్రతి చిన్న విషయానికి కోప్పడిపోకూడదు. చాలామంది కోప్పడుతూ ఉంటారు. కోపము త్వరగా వచ్చేస్తుంది చాలామందికి. దేవుని బిడ్డవైన నీకు సహనం ఉండాలి. తొందరపాటు ఉండకూడదు. తొందరపాటు నిర్ణయాలు నువ్వు తీసుకోకూడదు. అటువంటి తొందరపాటు జీవితం నువ్వు కలిగి ఉంటే నువ్వు ఎలా క్రైస్తవుడు అవుతావు? ఎలా విశ్వాసంలో నువ్వు ఎదుగుతావు? మన పూర్వీకులు ఏ విధంగా వాళ్ళ విశ్వాసంలో ఎదిగారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడి ఉంది. వాళ్ళందరూ కయ్యోను కాడి నుంచి రాయబడి ఉంది. కయ్యోను కాడి నుంచి హానోకు, అబ్రహాము, నోవాహు, అబ్రహాము, శారా, ఇస్సాకు, యాకోబు. చూడండి, వారు ఎంత సహనం కలిగి ఉన్నారు. అటువంటి సహనము మనలో ఉండాలి. క్రైస్తవుడు అనబడిన మనలో సహనము కలిగి ఉండాలి. తొందరపాటు మనలో ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, సహనమందు మనము ఏముండాలి? సహనమందు భక్తి ఉండాలి. భక్తి జీవితం చాలా ప్రాముఖ్యమైనది. మనము భక్తి చేసే మనము చాలా మరి ఇతరులకు మెప్పు పొందేలాగా ఉండకూడదు నీ భక్తి. ఎవరికి మెచ్చుకోవాలి నీ భక్తి? నువ్వు చేసే భక్తి ఎలా ఉండాలి? పరలోకమందున్న నీ తండ్రికి కనబడాలి. రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీ భక్తిని మెచ్చుకోవాలి. మనుషులకు మెప్పు పొందేలా మన భక్తి ఉండకూడదు. మన భక్తి అది వర్ధిల్లాలి, వెదజల్లాలి. నన్ను వర్ధిల్లాలి, వెదజల్లాలి తీసారా?
మన భక్తి ఎలా ఉండాలంటే దేవుడు మెచ్చుకునే దానిలాగా ఉండాలి. అంతేగాని ఇతరులు మెప్పు కొరకు మనం ఇతరుల ముందు నటించే వారంగా ఉండకూడదు. మన విశ్వాస జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన భక్తి యందు ఇంకేముండాలంట? సహోదర ప్రేమ ఉండాలి. సహోదర ప్రేమ లేకపోతే ఒకరినొకడు మనము ప్రేమించుకోవాలి. సంఘములో ఒకరి ఎడల ఒకరు మనం ప్రేమ కలిగి ఉండాలి. సహోదరుల ఎడల మనం ప్రేమ కలిగి ఉండాలి. సహోదరుల ఎడల మనం ద్వేషం చూపించకూడదు. ఎవరిని మనం ద్వేషించకూడదు. ఒకరి ఎడల ఒకరికి ప్రేమ కలిగి ఉండాలి. నేను విశ్వాసిని అంటే సరిపోదు. నేను క్రైస్తవుడిని అంటే సరిపోదు. నేను దేవుని బిడ్డని అంటే సరిపోదు. మనలో ఏముండాలి? సహోదర ప్రేమ మనం కలిగి ఉండాలి. సహోదర ప్రేమ కలిగి ఉన్నప్పుడే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. కాబట్టి మనలో ఉండవలసింది సహోదరి ప్రేమ. సహోదర ప్రేమ యందు ఏముండాలి? దయ ఉండాలి. ఇది కూడా దయ అంటే ప్రేమే. ఎటువంటి ప్రేమ ఉండాలి? దేవుని ప్రేమ మనము కలిగి ఉండాలి. దేవుని ప్రేమ సమస్తమును సహించిన ప్రేమ దేవుని ప్రేమ. ఎన్నో శ్రమలు పొందినప్పటికీ ఆయన మనలను ప్రేమించి ఉన్నాడు. ఆయన అనేకమైన భయంకరమైన శ్రమలు పొందినప్పటికీ ఆయన మనల్ని ప్రేమించి మన పాపాలను పరిహరించిన వాడుగా ఉన్నాడు. నీవు నేను కూడా మనము కూడా ఏ విధంగా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగిన జీవితము. దేవుని ప్రేమను మనం చూపించాలి. దేవుని ప్రేమను మనం ప్రకటించాలి. దేవుని ప్రేమను మనము కలిగి ఉండాలి. కాబట్టి దయ అనేది మనలో ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని మనము ద్వేషించకూడదు. చూడండి కాబట్టి అందుకనే పేతురు గారు అంటున్నాడు, ఈ హేతువు చేతన మీ మట్టుకు మీరు పూర్ణ వీటన్నిటిని కాపాడుకున్నట్టు విషయంలో ఎలా ఉండాలంటే పూర్ణ జాగ్రత్త గలవారై ఉండాలి. ఈ లోకంలో ఉన్న డబ్బును కాపాడుకోవడానికి మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. మన ఆస్తులను కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తగా ఉంటాం. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తగా ఉంటాం. మన ఇంటి వారిని కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తగా ఉంటాం. మన సమస్యలు ఈ లోకంలో ఉన్న వాటిని విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉంటాం. అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉంటాం. మన ఇంటిలో వివాహం జరుగుతుందంటే వివాహ విషయంలో జాగ్రత్త కలిగి ఉంటాం. అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉంటాం. అలాగే నీ భక్తి విషయంలో కూడా వీటిని కాపాడుకొనుట యందు మనం ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. ఈ కారణం బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా బ్రతకాలి. వీటినన్నిటిని అమర్చుకోవాలి మన జీవితంలో. ఏ విధంగా ఇల్లు కట్టబడుతుందో, ఒక రాయి మీద రాయి ఏ విధంగా కట్టబడితే అది అందమైన గోడలాగా కనిపిస్తుందో, మన జీవితం కూడా ఈ లోకానికి అందమైన జీవితం కనిపించాలి. క్రైస్తవ జీవితం కనిపించాలి. చక్కగా అమర్చబడిన జీవితము మనలో కనబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. పేతురు గారు అదే కోరుకుంటున్నారు. మనం ఎలా ఉండాలంటే అమర్చుకోవాలి వీటన్నిటిని. వీటన్నిటిని అమర్చుకున్నప్పుడే మనం పరిపూర్ణమైన విశ్వాసము కలిగిన వారమై ఉంటాము. ఈ కొద్ది వాక్యం దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.